కొండంత బలమిస్తూ. సాగర్ ఎవరు రా కరెక్ట్ కనబడతలేదు. అరే పిచ్చోడా కరెక్ట్ చూడరా నీ సంగీతనేరా. రేయ్ సంగీత ల్యాబ్ లో ఉందన్నది కదరా, ఇక్కడ ఎందుకున్నది? ఈయనే ఉంటుందిరా మరి. నువ్వు పొదల పొంట పుట్టల పొంట తిరుగుతూ ఇంట్లో పతిత్లేక వంటది అనుకున్నారా. మళ్ళీ యాక్టింగ్ చూడుగా భాస్కర్ వాడుకు సైడ్ కొట్టేసాడు యాక్టింగ్ రా అనేది. వెరీ గుడ్ రా. అరే నేను చెప్తే నమ్మలేగారా నువ్వు. ఇప్పుడు చూడు సంగీత ఏమంతా తిరుగుతాంది. అరే నా సంగీత కాదురా, నా సంగీత నన్ను మోసం చేయదురా, నా సంగీత అట్లాంటిది కాదురా. అరే పిచ్చోడు కళ్ళల్లో ముడ్డ పెట్టుకున్నారా. వీడియో కాల్ చేసిన ఆడియో కాల్ చేయలేడు. కళ్ళు తెరిచి చూడరా. సంగీతం నా సంగీతం అట్లాంటిది కాదురా, నా సంగీతం ఇట్లాంటిది కాదురా. కళ్ళల్లో ముడ్డ పెట్టుకున్నారా. కళ్ళు తెరిచి చూడు. వీడియో కాల్ చేసినాడు సుల్లిగా. చూడ నీకు ఇంత మంచి చూపెట్టినా కూడా అర్థమైతలే ఆరా. ఆ సంగీత నిన్ను అరవింద్ గారిని మోసం చేస్తాందిరా. ఇప్పటికైనా నమ్మురా. ఇరిగిపోయింది అయ్యా మామర ప్రేమికుడి గుండె. ఇక భూమికేసి ఏం కొడతావు కానీ సుల్లికి చేతి పట్టి కొట్టుకో. అది లేని లోటన్నా తీరిపోతుంది నీకు ఎట్లన్నా. ఇక ఊరి పోరి పడదిగా నీకు అర్థమైపోయింది నాకు. ఈరోజు కడుపు నుండి అన్నం పోతుంది. పిచ్చిపోకొని ఎర్రిపోకొని వేసేసిన. సంగీత నీకు పాస్పోర్ట్ ఉందా? లేదు అన్వేష్. ఎందుకు? ఎందుకా, నెక్స్ట్ మనకు ఆన్ సైడ్ వస్తుంది, అమెరికా వెళ్తాం. సో వెంటనే నువ్వు పాస్పోర్ట్ అప్లై చేసుకో. వావ్ అన్వేష్, నా ఫేవరెట్ కంట్రీ అమెరికా. అవునా, నువ్వు వెంటనే పాస్పోర్ట్ అప్లై చేసుకో. మన మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమెరికాలో సెట్ అయ్యావు. అవునా? ఇక నిన్నదాకా అబ్బాయిలే కర్రలు ఉన్నారు అనుకో, ఈ మధ్య అమ్మాయిలు కూడా కర్రలు ఉన్నారా? లేకపోతే ఆడు ఎట్లున్నారా? ఇద్దరు పిల్లల తండ్రి లెక్కున్నాడు కానీ మళ్ళీ ఆడట్లనే. అరే సుల్లిగా నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా? పోలలోకి తీసుకపోయి లేకపోతే దానికి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు ఆరా? సోషల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఇట్లా పాస్పోర్ట్ తీసుకోవాలి, ఇట్లా ఎక్స్లేటర్ ఎక్కాలి, ఇట్లా దెంగాలి సుల్లిగా. మళ్ళీ అది అంతే నా ఫేవరెట్ కంట్రీ. వావ్ నా పొక్క. మరి ఇండియాలో ఎందుకున్నారు? దెంగేది మరి బయటకి. నీ అంత మంచిగా వదులుకున్నదంటే ఆ అమ్మాయికి అదృష్టం లేదురా. అట్లా కాదురా అరవింద్, నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిండ్రా అమ్మాయిని. తనే నా జీవితం అనుకున్నారా? అరే మహేష్, ఎవరు అమ్మాయి నేను ఇంత బాధ పెట్టేది? దాని సంగతి చెప్తాం పా. ఏం చేస్తావురా అమర ప్రేమికుడు జిగిరి? ఆడతో అయితలేదని నువ్వు పోయిన దెంగుతా పెట్టలేదని నాకు డౌట్. నేను మా అమ్మ తర్వాత ఎక్కువగా ఇష్టపడే నిన్నే సంగీత. నిన్ను జీవితాంతం చూసుకుంటా. ఈ సుంట్లని జోకులే మళ్ళీ పిల్లం కోసం అమ్మని అనాథాశ్రమం లేచింది. ఈ సుంట్లని జోకులే మళ్ళీ డైలాగులేమో పక్కింటోడు ఆతులు కోసేస్తా, ఎదురింటోడు పిచ్చలు వీకే సక్కుస్తున్న జాగాల. డైలాగులు ప్రేమ డైలాగులు అయితే వేరే లెవెల్ ఉంటాయరా బైబీ వెబ్ సిరీస్లలో. అస్సలు ఎవరిని మోసం చేయడం రాదు. అయినా మనం లైఫ్ లా ఎవరిని మోసం చేయొద్దు. అవును అన్వేష్, నేను కూడా సేమ్ నీలెక్కే. మనం ఎవరికైనా మోసం చేస్తే ఎప్పటికైనా మనకే తాకుతుంది. వా పత్తిపూకు మాటలు. ఎవరినైనా మోసం చేస్తే మనకే దాకుతుంది అని ఇప్పుడే ఒక ఎర్రిపూకొని వేసేసింది. ఫస్ట్ మీకు దాకాలరా పాపం. మీరు అందరు యాక్టింగ్ చేస్తున్నా అని చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నారు ఆడియన్స్ని. మీ యాక్టింగ్ గుద్దల సొల్లి. సంగీత మీరేం దొంగ పూకు దోస్తులు 5 సెకండ్ల కోసం మీరే ఎంట్రీ ఇస్తున్నారు. బాధపడకు బాధపడకు ఆడు పూకులో బాధపడ్డా. ఆడు బాధపడకంటే ముందు మీరే వస్తున్నారు. ఆడట్లా అదట్లా పొలాల దెంగించుకుంటున్నది. మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒకటే సరి 100 మంది చచ్చిపోతే ఎట్లా మ్యూజిక్ వేస్తారు టీవీ సీరియళ్ళలో. అసలు మ్యూజిక్ వేసిరా. ఆ మ్యూజికే సగం ఏడుపు వస్తున్నది మాకు. అరే మహేష్, ఏంద్రా ఇది చిల్లరం లెక్క తాయి రోడ్ల మీద అంటాను? తాగి రోడ్ల మీద పడిపోతే చిల్లర లారా. అట్లయితే నేను కూడా దోస్తుగాలి ఇండియాలో నంబర్ 1 చిల్లరగాళ్ళు అవుతాం. రోజు పడిపోతాం తాగి రోడ్ల మీద. మరి మేము చిల్లరగాళ్ళం కాలే. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి అమెరికా పోలే? అరే ఇంటికాడ నీకోసం అమ్మ చూస్తాందిరా. ఇంటికి వందారా? రే మీ దండం పెడతా. మీరు ఇక్కడ దండం పెడతారా బాయ్? ఈ యాక్టింగ్ చేయకరా. నువ్వు యాక్టింగ్ చేస్తున్నారా? నాకు అర్థమైతే లేదు. నిద్రలకి లేపితే ఎట్లా మాట్లాడుతారో అట్లా మాట్లాడుతున్నావు. పో మీ ఇంటికాడ మీ అవ్వ పిలుస్తున్నాడు. నీ గుద్ద దెంగేస్తుంది. ఇప్పుడు నీ గుద్ద ఎక్కుడే. ఇంకా తాగాలరా. అటే దెంగే. ఇక మళ్ళీ రాకిట్టు ఇంకో పాట అనుకుంటా సుల్లిగా.